ఇవాళ టాపిక్ వచ్చేసి అగ్రిమెంట్స్ గురించి చూద్దాం. అసలు అగ్రిమెంట్ ఏ టైంలో రాయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటని? అగ్రిమెంట్ అంటే రకరకాల అగ్రిమెంట్లు ఉంటాయి. మనం ముఖ్యంగా స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నాం. స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ అంటే ఇల్లు కానీ, పొలం కానీ, లేకపోతే ట్రాక్టర్ కానీ ఇటువంటి ఏదైనా అమ్మితే వాటిని స్థిరాస్తి అగ్రిమెంట్ అని చెప్పి రాసుకుంటూ ఉంటాం. సేల్ అగ్రిమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. దాన్నే సేల్ అగ్రిమెంట్ అని క్లుప్తంగా అనకుండా తెలుగులో స్థిరాస్తి అని కూడా కలిపి స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ అని రాస్తారు. అయితే స్థిరాస్తి అగ్రిమెంట్ ఎప్పుడు రాస్తారంటే, ఒక మనిషి ఏదైనా ఆస్తిని అమ్మేటప్పుడు ఇంకో మనిషి అదే ఆస్తిని కొనేటప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ రాసుకోవాల్సినంత అవసరం నిజంగా లేదు. డబ్బులు కట్టి నేరుగా పోయి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోవచ్చు. కానీ కొంతమందికి డబ్బు కట్టడానికి పూర్తిగా ఉండదు, అందుకని కొంత అడ్వాన్స్ అని కడతారు. అడ్వాన్స్ కట్టేటప్పుడు మాత్రం రిజిస్టర్ కాదు. అందుకని అడ్వాన్స్ కట్టి ఆ పొలాన్ని అటు ఇటు ఎవరికి ఇవ్వకుండా ఒక కట్టుబాటులో ఉంచుకోవడానికి సేల్ అగ్రిమెంట్ని రాసుకుంటారు. సేల్ అగ్రిమెంట్ కూడా లైఫ్ ఉంటుంది. కానీ చాలామంది లెక్క చేయకుండా నమ్మకం మీద ఏళ్లతో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా సేల్ అగ్రిమెంట్ మీదనే పొలాన్ని ఉంచుకుంటారు. అంతలోకి వాళ్ళకి అడ్వర్స్ పొజిషన్ అని ఇంగ్లీష్లో మాట ఉంది, తెలుగులో ఏమో చెప్పడం. అంటే ఎక్కువగా వాళ్ళ అనుభవంలో ఉంటే, వాళ్ళ పేరు మీద శిస్తు రసీదు కానీ వాళ్ళ పేరు మీద అనుభవం ఉన్నట్టుగా ఆధారాలు ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే దానికి చెల్లుబాటు ఉంటుంది, దానికి ఎవరు అడ్డు రారు. అయినా సరే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటారంటే, దాని మీద అప్పు తీసుకోవాలంటే, ఏదైనా ఇల్లు కట్టుకొని ఇంటికి అప్పు తీసుకోవాలంటే ఇటువంటి విషయాల్లో సేల్ అగ్రిమెంట్ బ్యాంకుల్లో పనిచేయదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ సేల్ అగ్రిమెంట్ కూడా లైఫ్ ఉంటుంది, 3 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. చాలా మీకు తెలియదు, కానీ లైఫ్ లేకపోయినా సరే నమ్మకం మీద బోలంతమంది సేల్ అగ్రిమెంట్ మీద తరతరాలుగా ఉంచుకున్న ఆస్తులు కూడా ఉన్నాయి. సేల్ అగ్రిమెంట్ అంటే ఒక ఆస్తిని అమ్మే ఒకతను ఉండాలి, కొనే ఒకతను ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. వీళ్ళలో అమ్మే సేల్ అగ్రిమెంట్ రాస్తే అభ్యంతరం లేదు. ఒకవేళ అమ్మే అతనికి సేల్ అగ్రిమెంట్ రాసే అంత వివరాలు తెలియకపోతే మధ్య ఎవరన్నా రాసే వాళ్ళని పెట్టుకోవచ్చు. అతన్నే స్క్రైబ్ అంటారు. అతను రాస్తారు. రాసిన తర్వాత సాక్షులు 2 ఉండాలి, తప్పకుండా ఉండాలి. దీన్ని అటెస్టెడ్ డాక్యుమెంట్ అంటారు. ప్రామిసరీ నోట్ని అన్అటెస్టెడ్ డాక్యుమెంట్ అంటారు. దీనికి మాత్రం తప్పకుండా సాక్షులు ఉండాలి. తర్వాత ప్రామిసరీ నోట్లో మహిళల్లో ఉండడానికి వీల్లేదు. సాక్షులు కానీ, అప్పు ఇచ్చేవాడు కానీ, అప్పు తీసుకునేవాడు కానీ మైనర్ అవడానికి వీల్లేదు. కానీ అగ్రిమెంట్లో మాత్రం కొనేవాడు మైనర్ కావచ్చు, అమ్మేవాడు మాత్రం మైనర్ కావడానికి వీల్లేదు. అయితే కొనేవాడు మైనర్ అయినప్పుడు మైనర్ తరఫున గార్డియన్గా ఒక మనిషిని ఉంచాలి. అది తప్పనిసరి. గార్డియన్గా అతని బంధువునైనా ఉంచవచ్చు, లేకపోతే ఎవరిని తెలియని వాళ్ళనైనా కూడా ఉంచవచ్చు. గార్డియన్గా ఉంచి అప్పుడు మాత్రమే దాన్ని అమ్మాలన్నమాట. దీన్ని సేల్ అగ్రిమెంట్ అంటారు. ఇది తలగాయతం మీద రాసుకున్నా చెల్లుతుంది. కాకపోతే ఏంటంటే, స్టాంపు కాగితం మీద రాసుకుంటేనేమో కోర్టుకి ఈ వ్యవహారం పోతే అంతగా కోర్టు ఫీజు పడదు. తలగాయతం మీద రాసుకుంటే మాత్రం రూల్స్ ప్రకారం ఎంతైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో అంతకు డబల్ పడుతుంది. అంతే తప్ప తెల్లగాయతం మీద రాసుకున్న సేల్ అగ్రిమెంట్కి పూర్తిగా విలువ ఉంటుంది. కోర్టు ఫీ కట్టడం తేడా, అంతే తేడా తప్పితే అంతకంటే వేరే తేడా ఏమీ లేదు. అగ్రిమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? అగ్రిమెంట్స్ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఎప్పుడు రాలేదు, కానీ నేను రాసేది మాత్రం ఎప్పుడు స్థిరాస్తి యొక్క అగ్రిమెంటే రాస్తా. తర్వాత పారికర్తలు ఒకటి రాస్తా, అది మాత్రం అగ్రిమెంట్ కాదు. అది పారికర్త ఇంగ్లీష్లో ఉంటారు. ఇంగ్లీష్లో సెటిల్మెంట్ దస్తావేజ్ అంటారు. దీన్ని పారికర్త అనేది ఉర్దూ మాట, పంపిణీ పత్రం ఏదో తెలుగులో అనొచ్చు అనమాట. కానీ సాధారణంగా సెటిల్మెంట్ దస్తావేజ్ ఎక్కువగా రాస్తారు. పారికర్తను కూడా కొంతమంది వాడతారు. ఇంకా సర్వసాధారణంగా ఏ అగ్రిమెంట్లు ఉంటాయి? సేల్ అగ్రిమెంట్ అన్నారు, ఇప్పుడు సెటిల్మెంట్ అగ్రిమెంట్ అన్నారు. ఇంకా అలా ఎన్ని రకాల అగ్రిమెంట్లు చెప్పుకునే వాడుక భాషలు ఎన్ని ఉంటాయి? ఏంటంటే, నేను ఈ ఆస్తిని 3 రోజుల తర్వాత మీకు అప్పగిస్తాను కౌలు తీసుకొని అని చెప్పి లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. కౌలు అగ్రిమెంట్. తర్వాత తనఖా అగ్రిమెంట్ అని ఉంటుంది. అట్లా ఇంకా చాలా అగ్రిమెంట్లు ఉంటాయి. నాకు పెద్దగా వాటితో పెద్ద అనుభవం లేదు. నేను రాసే వల్ల ఒక
స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ మాత్రమే రాస్తారనమాట.